ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ గారి పైన ఏవైతే ఆడియో లీక్ ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందో అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మరి దీనిపైన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు? అండ్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అని దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్, ఎన్టీఆర్ గారి పైన దగ్గుపాటి ప్రసాద్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆడియో లీక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. దీని గురించి అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? అతను అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమాజంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సభ్య సమాజం మాట్లాడలేని మాటలు ఆయన మాట్లాడాడు. ఆయనకి ఎవరు మద్దతు ఎవరు? ఒక ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా అన్న వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటని గంట తూచా తప్పకుండా పాటించాడు రివర్స్లో. ఆడవాళ్ళు జోలికి వస్తే తాట తీస్తా అంటే ఆయన మాట్లాడిన మాటలేంటి? మనం దీంట్లో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలా? ఈరోజు మనం మాట్లాడిన మాటలు నందమూరి వంశంలో ఏది ఏమైనా జరగవచ్చు. వాళ్ళ కుటుంబాల్లో చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు. నీకెవరని చెప్పారా మాట్లాడమని? అంటే ఎంత చండాలంగా మాట్లాడాడంటే పార్టీలో ఉంచుకుంటే మరి ఏం జరుగుతుందని నేను చెప్పను, అది ఆయనకే తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడితే 10 ఓట్లు వచ్చేటట్టు ఉండాలి. పోసాన కృష్ణమురళి లాంటి మాట్లాడి 100 ఓట్లు వెనక్కిపోయాయి. రోజా లాంటి వాళ్ళు మాట్లాడి 100 ఓట్లు వెనక్కిపోయి 11 సీట్లకు పరిమితమైన మన జగన్మోహన్ రెడ్డి గారు 164 సీట్లు ఇచ్చి సభకి, మర్యాదకి, మన్ననకి, ఆడవాళ్ళకి అన్ని పెట్టిన పార్టీ. నందమూరి తారక రామారావు గారు మనవడు అంటే కుటుంబాన్ని మీరు మాట్లాడారంటే ఎంత చండాలి అంటే అది ఆయనకి గొప్పతనం అవ్వచ్చు ప్రసాద్ గారికి, కానీ పార్టీకి తీవ్ర నష్టం. ఇది కొన్ని అభిప్రాయ భేదాలకి మరీ దూరం చేస్తున్నట్టు ఉంటుంది. అభిప్రాయ భేదాలు దూరం చేస్తున్నట్టు ఉంటుంది. నేను ఒకటి మాత్రం అంటే ఇది ఒక పక్కనైతే ఫస్ట్ సినిమా ఆపమండం సినిమా వాడిగా సినిమా ఆయన నటించాడు. నీకు ఆయనకి గొడవ ఉంటే ఒక 10,000 మందిని తీసుకొని ఆయన ఇంటికాడికి రా, నీకు ధైర్యం ఉంటే వచ్చి ఈ డైలాగ్స్ అన్నీ ఆయన దగ్గర కొట్టు. అప్పుడు నిన్ను రాయలసీమ బిడ్డ, నువ్వు మొత్తం టోటల్గా రాయలసీమ బిడ్డ, రాయలసీమ గడ్డ, నేను మొత్తం టోటల్గా నేను చౌదరి గారి బిడ్డనని చెప్పి ఆయన ముందు చెప్పు. అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా మీరు మాట్లాడే బదులు దాని కాడికి వచ్చి ఛాలెంజ్ చేయొచ్చు కదా. మీరు ఫోన్లో ఎందుకు సినిమాని ఆపుతున్నావు? ఆపే, లేకపోతే సినిమా నష్టం ఎవరికి వస్తుంది? డిస్ట్రిబ్యూటర్కి. సినిమా నష్టం ఎగ్జిబ్యూటర్కి, అక్కడ క్యాంటీన్ కార్మికుడికి, అలాగే కదా వస్తుంది. రామారావు మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాదు. మన ఆయన ముందు ఏదో ప్రథమ పరపాలకి ఈరోజు మన ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి చేసే బదులు నువ్వు డైరెక్ట్గా వచ్చి హైదరాబాద్లో నించొని హైదరాబాద్ ఆయన ఇంటి ముందు నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడు. అప్పుడు ఆయన ఫ్యాన్స్ తడాక ఆయన తడాక చూసుకోవచ్చు. కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు. అంటే మాట్లాడడంలో, సినిమాని నాశనం చేయడంలో, సినిమాని ఆపడంలో నీకేం లాభం వచ్చింది? ఇప్పుడు తిట్టడం వల్ల నీకేం లాభం వచ్చింది? సరే, ఇప్పుడు అతను అలా మాట్లాడినందుకు చంద్రబాబు గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమండి, యాక్షన్ తీసుకుంటే పార్టీకి మంచిది, తీసుకోకపోతే పార్టీకి నష్టం. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే పార్టీకి నష్టం తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పోసాన కృష్ణమూర్తి లాంటి కొంతమందితో అమ్మనాబూతులు తిట్టించి నష్టం తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన కావాలని ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనుకోరు. ఇంకొకరు తిట్టించారు అనుకోరు, ఇంకొక ఆడపిల్లని అవమానించారు అనుకోరు. మీకు పేరు నాని గారు బయట వైసీపీ నుండి ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీకు దమ్ముంటే ఆయన్ని అరెస్ట్ చేయి, నువ్వు ఆయనతో కొట్లాడు, ఇష్యూస్ ఆవిడతో లేడీస్తో ఏంటే మీకు అన్నాడు. అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారు. కనుక వెరీ సీరియస్గా తీసుకొని ఇలాంటి వారు పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని నా ఉద్దేశం. సరే, ఒక సినీ ఇండస్ట్రీ పర్సన్ గా మీరేం చెప్తారు అతని నుంచి? అంటే ఏం రెస్పాన్స్ కోరుతున్నారు? అంటే నేను రెస్పాన్స్ ఒకటేనండి, అక్కడ సినిమా ఆగి ఉంటే నష్టం ఎంత? అక్కడ సినిమా ఒకవేళ ఆపడానికి ప్రయత్నం చేస్తే డైరెక్ట్గా సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పడం, అక్కడ ఎగ్జిబ్యూటర్కి, డిస్ట్రిబ్యూటర్కి క్షమాపణ చెప్పి ఈ సినిమా నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. నష్టం ఉంటే అక్కడ, అంటే అక్కడ సినిమా ఆగి ఉంటే.
కనుక నేను ఒక ఇండస్ట్రీగా మీరు ఏవైనా కొట్లాడుకోండి, ఫైట్ ఇష్యూస్ బేస్డ్ ఫైట్ చేసుకోండి పొలిటికల్ తప్ప. మా సినిమా ఇండస్ట్రీ సున్నితమైనది, మా సినిమా ఇండస్ట్రీకి మీరు దయచేసి రాకూడదు, ఇలాంటి విషయాలు రావద్దు అనే ఉద్దేశంతో నేను మళ్ళా చెప్తున్నా. ఇది నందమూరి తారక రామారావు గారు ఒక ఆర్టిస్ట్, సినిమా ఇండస్ట్రీ శాసించిన వ్యక్తి, స్థాపించిన పార్టీ ఇది. ఆయన స్థాపించిన పార్టీలోనే ఆయన మనవడిని మీరు తిడుతూ ఇండస్ట్రీని మీరు ఆపుతాను అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ సంకేతాలు, ఎక్కడికి వెళ్తుంది ఇది? అందుకనే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు దాని మీద సీరియస్గా తీసుకుంటారు. అలాగే మా సినిమా వాళ్ళు ఎవరు కూడా అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం, ఫ్యాన్స్ రియాక్ట్గా ఆయన భయపడిపోయి క్షమాపణ చెప్పాడు. కనుక మీరు ఏదున్నా మీరు వ్యక్తి మీకు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు కోపం ఉంది కదా, అటాక్ టు డైరెక్ట్ అటాక్ చేయండి, అటాక్ ఉంది కదా. మీరు రాయలసీమలో మొత్తం 70,000 80,000 ఓట్లతో గెలుచుంటారు కదా, ఒక 50,000 మందిని వేసుకుని వచ్చేయండి, ఆయన ఇంటి ముందు కూర్చోండి. అప్పుడు చెప్పండి, ఆయన ఇంటి ముందు కూర్చొని ఆయన ఏంటో అని అడగండి. లేకపోతే మీ నాయకుడిని అడగండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నేను జూనియర్ ఎన్టీఆర్ తిట్టడానికి వెళ్తున్నానని చెప్పండి, అంతే కదా. లేదా మీ వ్యక్తిగతంగా ఆయనకు వైరం ఉందంటే వెళ్ళండి, అంతే తప్ప ఇలాంటివి ఏ ఆడపిల్ల మీదైనా, ఏ తల్లి మీదైనా, ఏ అక్క మీదైనా మనం మాట్లాడడం అసభ్యకరంగా, సిగ్గుతో తలదించు. అంటే సార్ అతను ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడారనుకోవచ్చు? ఇప్పుడు మీకు అర్థమైతే నాకు చెప్పండి, నాకు అర్థం కాలే. ఇప్పుడు దాంట్లో పార్టీ చెప్పాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, లేదా లోకేష్ గారు చెప్పాలా? లోకేష్ గారు చెప్పరు, పార్టీ చెప్పదు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దగ్గరికి కూడా రానివ్వరు. మరి ఈయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది మరి ఆయన అర్థం అవ్వాలా, అంతే కదా. ఇప్పుడు పార్టీ చెప్తే మీరు అనుకుంటున్నారా? లోకేష్ గారు చెప్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పరు కదా. అలాంటప్పుడు ఈ వ్యక్తి ఎందుకు అన్నాడు, ఈయనకి వ్యక్తిగతంగా ఏమైనా దోషాలు ఉన్నాయా, వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా, ఈయన మరి జూనియర్ ఎన్టీఆర్ అంత క్యాపబిలిటీ ఉందా, ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయన ఎదుర్కొంటూ మాట్లాడే అంత క్యాపబిలిటీ ఈయనకు ఉందా? నేను ఫస్ట్ అడుగుతున్నా. ఆయన ఎమ్మెల్యే కావచ్చు, కానీ నందమూరి వంశానికి నందమూరి మనవడు ఆయన, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మనం వాళ్ళ ఇంట్లో చిన్న విభేదాలు ఉండొచ్చు, ఆ విభేదాల్లో మీకు అవతల ఆయన ఏమి ఎవరిని అనలే, వాళ్ళ వాళ్ళ అమ్మగారు అనలే ఎవరిని. మళ్ళా మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్న దగ్గుబాటి ప్రసాద్ గారు, నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు భార్య అమ్మగారు చంద్రబాబు నాయుడు గారు మేనత్త కూతురండి, చెల్లెలు కూతురు. చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు కూతురు, మీ పార్టీ నాయకుడు చెల్లెలు కూతురు. అలాగే మొత్తం టోటల్గా ఆయన ఎటు చూసినా రిలేషన్సే, ఇటు నందమూరి అటు నారావారు ఫ్యామిలీ రెండు రిలేషన్సే. అందుకే నారావారు రెండు రిలేషన్సే. కాబట్టి మీకు తెలుసో తెలియదు అనేది మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. వ్యక్తిగతంగా మీ ఏమన్నా నాకు తెలియదు, కానీ ఇది కుటుంబాల మీద స్విచ్ పెట్టినట్టు ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.